ఆదిబట్ల పరిధిలోని మున్సిపాలిటీ చైర్మన్ మర్రి నిరంజన్ రెడ్డి స్వచ్ఛ ఆదిబట్ల కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా మంగళపల్లి పటేల్ గూడలోని పరిసరాల పరిశుభ్రత, అభివృద్ధి, ప్రజల సంక్షేమే ధ్యేయంగా వార్డుల్లో స్వచ్ఛ కార్యక్రమాలు చేపట్టారు. వివిధ శాఖల అధికారులతో కలిసి వార్డుల్లో పర్యటించారు. మున్సిపాలిటీ పరిధిలోని ఓ వెంచర్ పార్కులో చైర్మన్ మర్రి నిరంజన్ రెడ్డి, వైస్ చైర్మన్ కామండ్ల యాదగిరి, కౌన్సిలర్లు, మున్సిపల్ కమిషనర్ బాలకృష్ణలతో కలిసి వనమహోత్సవంలో మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు. మున్సిపాలిటీలోని ప్రజలు తమ వంతు బాధ్యతగా ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటితే పచ్చదనం, పరిశుభ్రత మున్సిపాలిటీలో ఏర్పడుతుందని, ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా ఉండి వార్డులను, గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలని అధికారులు ఆయన సూచించారు. గ్రామ ఎంట్రన్స్ లోనే ఆ కాలువలో బాగా చెత్త పేరుకొని ఇబ్బందికరంగా ఉండటంతో అక్కడికక్కడ గ్రామస్తులు, కౌన్సిలర్ల సూచన మేరకు అందులో ఒక చైన్ జేసీబీ పెట్టేసి దాన్ని మొత్తం క్లీన్ చేద్దామనే ఆలోచన. వెంటనే అక్కడున్న చెత్త చెదారం తొలగించి ఆ ధోబీఘాట్, ఆ నాలా ప్రాంతంలో బ్రహ్మాండమైన ఒక పార్క్ డెవలప్ చేయాలనే ఆలోచన చేసి అందుకు అనుగుణంగా పనులు నడుస్తూ ఉన్నాయి. ఈ 3-4 రోజులు పటేల్గూడెంలో 3-4 రోజుల్లో మొత్తం గ్రామంలో ఉన్న చెత్త చెదారము, ఎక్కడైతే వాటర్ లాగింగ్ స్పాట్స్ ఉన్నాయో, ఎక్కడైతే చెత్త ఉన్నదో అంతా తొలగించి దాన్ని మొత్తం పటేల్గూడని నిజంగా కూడా స్వచ్ఛ పటేల్గూడెంగా తీర్చిదిద్దుతామని మా గ్రామ పెద్దలకు మేము హామీ ఇస్తూ ఉన్నాం. అదేవిధంగా ప్రభుత్వ పిలుపు మేరకు ఈరోజు వన మహోత్సవ కార్యక్రమాన్ని కూడా ఈ పార్క్లో స్టార్ట్ చేసినాము. బ్రహ్మాండంగా ఒక సుమారు 100 మొక్కల్ని నాటినాము. మేము, మా కమిషనర్ గారు